ప్రైజ్ ది లార్డ్. మన ప్రభుని రక్షకుని కరుణ సంపన్నుడైన యేసు క్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాల నుంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. అందరు సంతోషం ఉన్నారు కదూ? ఈరోజు కూడా యేసయ్య మాట వినడానికి సిద్ధంగా ఉన్నారు కదూ? నిశ్చయంగా ఈరోజు మీతో చెబుతున్న మాట దేవుడు ఆకాశం నుంచి పంపిస్తున్న మాట, మన బ్రతుకులు లేవనెత్తగలిగినటువంటి మాట, అద్భుతం చేయగలిగినటువంటి గొప్ప సంతోషకరమైనటువంటి ఉత్తేజం కలిగినటువంటి దేవుని మాట ఇది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మనమందరం ఏక మనసుతో ప్రార్థన చేయబోతున్నాం. ప్రభువా, నాతో మాట్లాడయ్యా, నన్ను బలపరచు ప్రభువా, నన్ను నీ కృపతో నింపు ప్రభువా, నన్ను నీ ఆశీర్వాదంతో నింపు ప్రభువా. ఎంతమంది ప్రణమిల్లి ఎంతమంది కన్నీటితో దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నారు, వారందరినీ విడిపించడానికి, వారందరినీ బాగు చేయడానికి, వారందరినీ దేవుడు నిలబెట్టడానికి ఇప్పుడు సంసిద్ధమై ఉన్నాడు. అడగటం నీ వంతు, ఆస్వాదించడం దేవుని వంతు. దేవుడు చెప్పాడు, అడుగుడి మీకు ఇవ్వబడును. నీ పెదవుల ధ్వని వినబడిన వెంటనే ఆయన వాగ్దాన పూర్ణుడు కాబట్టి, మాట ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా నువ్వు అడిగిందని చేయడానికి, ఎలా చేయాలో దాన్ని అలా చేయడానికి దేవుడు సిద్ధపడుతూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, చాలామంది అనుకుంటారు, నా సమస్య దేవుడికి తెలుసు, నా కష్టం దేవుడికి తెలుసు, నా కన్నీరు దేవుడికి తెలుసు, ఆయన చూసుకుంటాడు అంటావు. కాదు, వాగ్దానం ఉంది, అడుగుడి మీకు ఇవ్వబడును. అడగటం మొదలు పెడితే ఆకాశపు తలుపులు తెరవబడతాయి, సృష్టికర్త యొక్క హస్తము కదులుతుంది. నీవు అడిగిన దాన్ని చేయడానికి అది ఎంత అసాధ్యమైందైనా, ఎంత అది కష్టతరమైందా, ఎంత దుఃఖకరమైందైనా సరే దాన్ని సునాయాసంగా ఆయన శైలిలో, ఆయన సమయానుకూలంగా, ఆయన తరహాలో చేయడానికి ఆయన ఎప్పుడు సిద్ధపడతాడు. దేవుని చేతికి నువ్వు పని ఎప్పుడు చెప్తావో తెలుసా? నువ్వు అడిగినప్పుడే, నోరు తెరిచినప్పుడే. నువ్వు నోరు తెరిస్తే ఆకాశపు తలుపులు తెరవబడి సృష్టికర్త యొక్క హస్తము కదులుతూ నీ కోసం పనిచేస్తుంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అందుకే మౌనంగా ఉండకుండా, ప్రార్థన అంటే మౌనం కాదు, ప్రార్థన అంటే మౌనం కాదు. దేవుని బిడ్డ అడగాలి, దేవుని దగ్గర అడగాలి, అడిగి అప్పుడు మౌనం వహించాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అడగకుండా ఎప్పుడు మౌనంగా ఉండొద్దు. మనకేం కావాలి అడగాలి, దేవుడు ఏం చెప్తాడో వినాలి. అది ప్రార్థన అంటే. సో దేవుని బిడ్డ, ఈరోజు మనము ప్రార్థనలో దేవుడిని అడగబోతూ ఉన్నాం, ప్రార్థనలో అడగబోతున్నాం. ఆయన ఏం చెబుతాడో వాక్యంలో వినబోతూ ఉన్నాం. వాక్యం చెప్పేటప్పుడు మాట్లాడకూడదు, వాక్యం చెప్పేటప్పుడు శ్రద్ధగా వినాలి. చాలామంది వాక్యం చెప్పేటప్పుడు వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుకుంటే అక్కడొక మాట వింటారు. అది ఏది అర్థం కాదు, అదేది కూడా ఎవరికి అర్థం కాదు. అక్కడొక మాట నీకు ఇదేంటి, దాన్ని కోయిన్సైడ్ చేసుకోలేవు. కానీ ఎప్పుడైతే నువ్వు మరి ప్రతి మాట వింటావో, ఆ చైన్, ఆ లింక్ చివరి వరకు నిన్ను మరి తెగకుండా, ఎక్కడ కూడా వాగ్దానం యొక్క మాటలు తెగిపోకుండా నీ దగ్గర మరి అన్నీ కూడా కూర్చబడి చక్కని దండలాగా, చక్కని చైన్ లాగా అది నీ ముందు, నీ కంఠానికి హారంగా మిగిలిపోతుంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నీ కన్నుల నడుమ బాసికంగా ఉంటుంది అది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అందుకే చెప్తాను, ఈ రోజున జాగ్రత్తగా యేసయ్య మాట వింటాం, తలలో వంచి ఒక చిన్న ప్రార్థన చేసుకుంటాం. అందరూ ఏక మనసుతో. ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది, ప్రార్థన పరలోకాన్ని కిందికి తీసుకొస్తుంది, ప్రార్థన మన యొక్క మరి పని కోసం దేవదూతలు కదిలిస్తుంది, ప్రార్థన ఆకాశపు తలుపులు తెరుస్తుంది, ప్రార్థన యుద్ధము చేసేటువంటి యుద్ధ వీరులైనటువంటి దూతలను కిందికి తీసుకొస్తుంది, ప్రార్థన పరిచర్య చేయి దూతలను తీసుకొస్తుంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రార్థన ప్రాకారాలు పడగొట్టేటువంటి దేవుని సన్నిధిని తీసుకొస్తుంది, ప్రార్థన లోయలు పుడిచేటువంటి దేవుని సముఖాన్ని తీసుకొస్తుంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మన కోసం పనిచేసే దూతలు, మన కోసం కాపుదలు కాసే దూతలు, మన కోసం యుద్ధం చేసే దూతలు, ఇవన్నీ కూడా ప్రార్థనకులను దిగి రాబోతూ ఉన్నాయి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. యేసయ్య 40 రోజులు ప్రార్థన చేసినప్పుడు పరిచర్య చేసే దూతలు కిందికి వచ్చాయి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఒక్కొక్కరు పరిచర్య చేస్తున్నప్పుడు, దానియేలు ఉపవాసం ప్రార్థన చేసినప్పుడు అతని పక్షాన యుద్ధము, పర్షియన్ ఆ దేశపు బలవంతుని ఎదిరించడానికి ప్రియ దేవుని బిడ్డ, దేవుని దూత మిఖాయేలు దిగి వచ్చింది. ప్రార్థనలో ఉన్నప్పుడు అనేకులకు మరి శుభవార్త చెప్పడానికి దూతలు దిగి వచ్చారు. అందుకే చెప్తున్న ఈ రోజున నీ ప్రార్థన చేయటం నువ్వు నేర్చుకున్నావంటే ఆకాశం నీది, భూమి నీది అన్నట్టుగా దేవుడు చేస్తాడు. అందుకే ప్రార్థన నేర్చుకుంటాం. నోరు తెరవాలి, ప్రతి ఒక్క నోరు తెరవాలి. అందరు నోరు తెచ్చి ప్రార్థన చేద్దామా? ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని నోరు తెరిచి, ప్రభువా నాతో మాట్లాడు తండ్రి. అందరం చెబుదాం ఏక మనసుతో. మీ మాట కొరకు కాచుకొని ఉన్నాను ప్రభువా, మీ మాట కొరకు ఎదురు చూస్తున్నాను తండ్రి. మీరేం మాట్లాడతారు వినాలని, సరి చేసుకోవాలని, నా లక్ష్యానికి నాకు, నీ చిత్తానికి నాకు మధ్యలో ఉన్నటువంటి ప్రతి అడ్డుగోడను కోల్చడానికి ప్రభువా, ప్రతి ఆటంకాలు తొలగిపోవడానికి తండ్రి, నా జీవితంలో ఉన్నటువంటి ప్రతి వ్యతిరేకతను తీసివేయడానికి ప్రభువా, ఈ రోజున తండ్రి నేను నీ మాట వినడానికి సిద్ధపడుతున్నాను, సరి చేసుకోవడానికి సిద్ధపడుతున్నాను, మీరు చెప్పే ప్రతి మాట వినడానికి ఆయత్తపడుతున్నాను తండ్రి. చెబుదాం, అందరూ ఏక మనసుతో చెబుదాం. లార్డ్ జీసస్, హల్లెలూయా. లార్డ్ జీసస్, హల్లెలూయా. అయ్యా, మీ బిడ్డల కన్నీరు తుడవండి తండ్రి. ప్రతి ఒక్కరు మీకు ఎదుట మాట్లాడుచుండగా తండ్రి, ప్రతి ఒక్కరు వారికి కావాల్సిన అడుగుచుండగా ప్రభువా, వారి పెదవుల యొద్ద మీ హృదయం నుంచి నాయన
వారి పెదవుల యొద్ద మీ చెవులను ఉంచి ప్రభువా, వారి యొక్క ప్రతి అంగలార్పును ఆర్తనాదమును యేసయ్యా మీరు వినమని మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్నాం. మీరు అద్భుత కార్యం నడిపించి సహాయం చేయండి అయ్యా. ఆశ్చర్యకరంగా నడిపించి సహాయం చేయండి అయ్యా. మీరే శక్తితో నడిపించి బలపరచమని సహాయం చేయమని, మీ దయతో నింపమని కనికరించమని యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్ యేసయ్యా ఆమేన్ యేసయ్యా ఆమేన్ యేసయ్యా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా ఆమేన్ ఆమేన్. బైబిల్ నుంచి ఒక వాక్యాన్ని చదువుకుంటాం. అందరు దయచేసి బైబిల్ తీయండి. బైబిల్ చదవటం నేర్చుకోవాలి. బైబిల్లో ఉన్న ప్రతి మాట యేసయ్య రక్తంతో రాయబడిన మాట, పరిశుద్ధాత్మ శక్తితో రాయబడిన మాట. ప్రతి అక్షరం వెనుక దేవుని శక్తి ఉంటుంది, ప్రతి పదం వెనుక దేవుని శక్తి ఉన్నది. కాబట్టి మనం అందరూ కూడా ఆ శక్తిని పొందుకోవడానికి బైబిల్ చదువుదాం. అలవాటు చేసుకోండి. ప్రతిరోజు నీకు టిఫిన్ తింటే ఎంత ముఖ్యమో, ఆహారం తింటే ఎంత ముఖ్యమో, విటమిన్ ట్యాబ్లెట్స్ వేసుకోవడం ఎంత ముఖ్యమో, అంతకంటే ముఖ్యంగా బైబిల్ చదవడం నేర్చుకోండి. అది నీ ఎముకలోనికి మూలుగులోనికి సత్తువనిచ్చి దూరుకొని పోయి నీ లోపల ప్రతి రోగక్రిములను చంపివేసి, నీ నిరాశను చంపివేసి, నిస్పృహను చంపివేసి నిన్ను శక్తిమంతులుగా మార్చేటువంటి వాక్యం ఇది. నువ్వు 1000 ట్యాబ్లెట్లు వేసుకుని లేనటువంటి శక్తి ఒక్క మాట, ఒక్క వాగ్దానం ఇస్తుంది నీకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చదువుదా ఒక మాట చదవండి. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం. యెహోవా దూత వచ్చి అబీయెజ్రీయుడైన యోవాషునకు కలిగిన వఫ్రాలోని మస్తకి వృక్షం క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానులకు మరుగయుండునట్లు గానుగ చాటున గోధుమలను దుళ్ళగొట్టుచుండగా, గానుగ చాటున గోధుమలు దుళ్ళగొట్టుకుంటూ ఉన్నాడు. గానుగ చాటున. ఎందుకు పరిశుద్ధాత్ముడు గానుగ చాటు అని రాసిపెట్టి ఉన్నాడు? మనం 91 కీర్తనలు చదువుకుంటాం. మహోన్నతుని చాటు ఉంది ఇక్కడ. మహోన్నతుని చాటున ఉండే వాళ్ళ జీవితాలు ఎట్లా ఉంటాయో మన కింద చదువుకున్నాం. వాళ్ళు పాములు ఎత్తి పట్టుకుంటారు, భుజంగాలు తొక్కివేస్తారు కదా. వారి గుడారం దగ్గరికి ఏ కీడు రాదు. 1000 మంది పడినా, 10,000 మంది పడిపోయినా వాళ్ళకి ఏ అపాయం రాదు. వాళ్ళ గుడారం క్షేమంగా ఉంటుంది, వాళ్ళకి దీర్ఘాయుషు కలుగుతుంది. ఈ విధంగా వారికి కలిగేటువంటి ఒక్కొక్కటి వేటగాని ఊరిలోంచి తప్పిస్తాడని, తర్వాత వచ్చేసి మరి పగటి వేళ బాణములను తప్పిస్తాడని, రాత్రి వేళ వెన్నెల దెబ్బ తగలకుండా, పగలు ఎండ దెబ్బ తగలకుండా, ఇన్ని రకాలుగా మహోన్నతుని చాటును మనం ఉంటే ఇన్ని రకాల ఆశీర్వాదాలు మనకు ఉంటాయి. అయితే ఇప్పుడు దేవుని బిడ్డ, మరి ఇతను ఎక్కడున్నాడంటే గానుగ చాటున ఉన్నాడు. గానుగ చాటున ఉన్నటువంటి వాళ్ళు ఎట్లుంటారు? ఈ లోకాన్ని ఆధారం చేసుకునేటువంటి వాళ్ళు, లోకానుసారమైనటువంటి మరి గానుగంటే ఒక ఉద్యోగం లాంటిది, గానుగంటే ఒక వ్యాపారం లాంటిది, గానుగంటే ఒక పని లాంటిది, ఒక వృత్తి లాంటిది కదా. వీటి చాటు దాక్కుంటాం కొన్నిసార్లు మనం. ఆ తర్వాత ఏమంటామంటే వాటిలో ఓడిపోయినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, ఎక్కడున్నాడు దేవుడు? దేవుడుంటే మాకు ఎందుకు ఈ కష్టాలు వస్తాయి? దేవుడుంటే మాకు ఈ శ్రమలు ఎందుకు వస్తాయి? దేవుడుంటే మాకు ఈ యాతనలు ఎందుకు వస్తాయి? దేవుడుంటే మాకు ఈ శ్రమలు ఎందుకు వస్తాయి? ఇది తర్వాత మాట్లాడతాం. సేమ్ గిద్యోను అదే మాట్లాడుతున్నాడు. యెహోవా మాకు తోడై ఉన్నాడా? మా పితరులు చాలామంది చెప్పారు కదా, వేర్ ఆర్ ద మిరాకిల్స్? అటువంటి మిరాకిల్స్ ఎక్కడా? దేవుడు ఆనాడు చేసినటువంటి అద్భుతాలు ఎక్కడున్నాయి అని చెప్పేసి క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డ ఆ విధంగా క్వశ్చన్ చేస్తూ జీవితం అంతా అయ్యో నేను తక్కువ వాడిని, అయ్యో నా జీవితంలో ఏ గొప్పతనం లేదు, నా పితరులో ఏ గొప్పతనం లేదు, నా బ్రతికింతే అనుకుంటూ నిట్టూర్పులు విడుస్తూ దుఃఖంతో బ్రతుకుతున్న పరిస్థితి. అది ఎక్కడున్నాడంటే గానుగ చాటు ఉన్నాడు. నేను ఈరోజు ఒక అనుభవం చెప్తాను. గానుగ చోట అనుభవం ఎలా ఉంటుంది అంటే, ఎదుగు బొదుగు లేని జీవితం. గానుగ చుట్టూ తిరుగుతూ ఉంటుంది, ఎన్నో సంవత్సరాలు తిరుగుతూ ఉంటుంది, రోజంతా తిరుగుతాయి, కొన్నిసార్లు హోల్ డే లాంగ్ అది తిరుగుతూనే ఉంటుంది. కానీ దాని సరిహద్దులు ఒక్కరోజు ఎక్స్ట్రా అయినట్టు కానీ, ఆ ట్రాక్లో తప్ప ఒక్కరోజు ఎక్స్ట్రా వెళ్ళినట్టు కానీ, తగ్గినట్టు కానీ, ముందుకెళ్ళినట్టు కానీ లేదు. ఎదుగు బొదుగు లేని జీవితం గానుగ జీవితం. ఎన్ని సంవత్సరాలు కష్టపడినా, చెమటొడిపినా, ఎన్ని సంవత్సరాలు అదే డిజిగ్నేషన్, అదే బతుకు, అదే అటెండరు, అదే ఇల్లు, అదే సమస్యలు. 100 సంవత్సరాలు చర్చికి వచ్చిన ఒకే సమస్య తర్వాత సమస్య, ఈ సమస్య పోతే ఆ సమస్య, అబ్బాయికి పెళ్లి కాలేదనే సమస్య, పెళ్ళి అయితే కోడలు వచ్చిన తర్వాత సమస్య, ఆ సమస్య అట్ట పోయిందంటే మళ్ళీ బిడ్డలు పుడితే వాళ్ళ సమస్య, ఆ తర్వాత ఎన్నో సమస్యలు. ఓ దేవుడా, ఒక్కొక్క సమస్య పోయిందయ్యా అనుకున్నప్పుడు ఇంకో సమస్య రెడీ అవుతా ఉంది. సో ఈ విధంగా వీళ్ళంతా సమస్యల గురించే మాట్లాడతారు తప్ప ఆ ఆశీర్వాదం గురించి వాళ్ళు పొందుకొని సంతోషించే ప్రసక్తే లేదు వాళ్ళ జీవితాలు. ఇటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకే చెప్తున్న ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున మన జీవితంలో గానుగ చాటు జీవితాలు ఎలా ఉంటాయి అంటే, ఎదుగు బొదుగులేని జీవితాలుగా ఉంటాయి. మీరు చూసారా, గుడ్డి భర్తమాయి పుట్టినప్పటి నుంచి, తల్లి గర్భంలో పుట్టినప్పటి నుంచి గుడ్డివాడుగా ఉన్నాడా? అతను ఎక్కడ కూర్చున్నాడు అంటే అడుక్కునే గుంపులో కూర్చుని ఉన్నాడు. సత్తు గిన్నె, మురికి దుప్పటి,
మురికి అనుభవం, ఎవ్వరు ప్రేమించినట్టు ఒక అనుభవం. ఎంతకాలం వచ్చున్నాడు అక్కడ? ఎన్ని సూర్యోదయాలు వచ్చి ఉంటాయో, ఎన్ని వెన్నెల రాత్రులు వచ్చి ఉంటాయో, ఎన్ని వసంతాలు వచ్చి ఉంటాయో, కానీ ఒక్కరోజైనా తను అనుభవించినట్టు, తను సంతోషంగా ఉన్నట్టు కానీ, తను ఆనందంగా ఉన్నట్టు కానీ ఒక్కరోజు మనం చూడలేదు కదా. ఎప్పుడు నిరాశ, నిస్పృహ, అమ్మా నాకు లేదమ్మా, అయ్యా నాకు లేదయ్యా, అయ్యా నాకు ఏదైనా పెట్టండి, అమ్మా నాకు ఏదైనా పెట్టండి, ఇంతే తప్ప ఈరోజు నేను ఎక్కువ సంపాదించాను, ఈరోజు నేను ఎక్కువ ఇచ్చాను, ఎక్కువ పొందుకున్నాను, ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను, చాలా హ్యాపీగా ఉన్నానని ఒక్కరోజు కూడా గుడ్డి భర్తమే చెప్పింది లేదు. ఎప్పుడూ బాధ, ఎప్పుడూ రోదన, అమ్మా అనే పరిస్థితి. అయ్యా ఈరోజు ఏమొద్దా నీకు అని అంటే, లేదు కావాల్సిందే. ఈ విధంగా ప్రియ దేవుని బిడ్డ అతడు మరి యేసు ప్రభుని కలిసేంత వరకు, మహోన్నతుడు వచ్చేంత వరకు కూడా అతని జీవితం ఎదుగు బొదుగు లేకుండా ఉంది. ఎక్కడ ఎదగలేదు, అక్కడే కూర్చున్నాడు ఆయన. అటు వెళ్తాడు కొంచెం, మరి ఏదో తన పనులు చూసుకుంటాడు, మళ్ళీ వస్తాడు, అక్కడే కూర్చొని ఉంటాడు. అదే సత్తుగిన్నె, అదే పరిస్థితి, అదే మనిషి జీవితం, ఎదుగు బొదుగులేని జీవితం. బైబిల్ అనేక మంది ఉన్నారు అట్లనే. 38 ఏళ్ళ నుంచి పడిపోయినటువంటి రోగి కూడా అట్లనే ఎదుగు బొదుగు లేకుండా ఉన్నాడు. దేవుని బిడ్డ అదేవిధంగా సీమోను పేతురు ఎదుగు బొదుగు లేకుండా ఎన్ని సంవత్సరాలు కోట్లాది మందికి ఆహారం ఇవ్వగలిగేటువంటి ఆగర్భ శ్రీమంతమైన రాశిగా ఆ గెనేసరతు తీరము, ఆ గలిలీ తీరము, ఆ యొక్క గెనేసరెతు సరస్సు తీరము, తర్వాత వచ్చేసి ఆ యొక్క గలిలీ సముద్రం ఉన్న అతని బ్రతుకు ఎట్లా ఉంది అంటే, ఖాళీ దోణి అండి, ఖాళీ వల అండి, ఖాళీ మనసు అండి. ప్రతిరోజు దరిద్రమే. కష్టపడ్డాము కానీ, తిరిగాము కానీ, సముద్రం చుట్టూ తిరిగాము కానీ, నది చుట్టూ తిరిగాము కానీ ఏమీ మిగలలేదు. చాలామంది చెప్తుంటారు, నెలంతా ఉద్యోగం చేశాం కానీ జీతం రాకముందే దానికంటే ఎక్కువ ఖర్చులు అయిపోయినాయి. శ్రమ పడ్డాము కానీ దానికంటే ఎక్కువే అయిపోయింది. కష్టపడి ఇంట్లో అందరూ పని చేస్తున్నాం. నా దేశంలో ఒక ఇల్లు ఉంది, ఇంటిలో 10 పని చేస్తుంటారు, నలుగురు పని చేస్తారు. కానీ నెలాఖరు వచ్చిందంటే వాళ్ళు పడే కష్టాలంతా ఇంత కాదు. ఎక్కడ సిస్టర్ నాకు తెలిసిన మా చర్చికి వచ్చే కుటుంబం ఉంది. ఇప్పుడు దేవుని బిడ్డ ఆ కుటుంబంలో కొత్తగా నమ్ముకున్నారు. ఎంత దేవుని దగ్గరికి వచ్చినంత ఎంత ప్రార్థనా పరులు అంటే, వాళ్ళు నిలువు మొక్కల మించి దిగడు యవనస్తుడు. ఆ పాప వాళ్ళ సిస్టర్ కూడా నిలువు మొక్కల మించి దిగదు, అంతగా ప్రార్థన చేస్తారు వాళ్ళు. అందరూ కూడా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ పిల్లలతో సహా చక్కగా ప్రార్థన చేస్తారు. వాళ్ళకి ఎన్ని అద్భుతాలంటే, వచ్చి సంవత్సరం కూడా రాలేదు వాళ్ళు, కానీ ఎన్ని అద్భుతాలు దేవుడు చేశాడంటే, వాళ్ళ పొలం మీద ఉన్నటువంటి లోన్ దేవుడు తీర్చేశాడు, వాళ్ళ ఇంటి మీద ఉన్న లోన్ తీర్చేశాడు దేవుడు. కొన్ని లక్షల రూపాయలు అయ్యి, 30 లక్షలు 20 లక్షల లోన్ మామూలు కాదయ్యి. అంతేకాదు దేవుని బిడ్డ వాళ్ళ పొలం కొన్నప్పుడు అంతకుముందు ఎవరో ఆ ఓనర్స్ వాళ్ళు దాని మీద లోన్ పెట్టి, కొన్ని లక్షల రూపాయలు లోన్ పెట్టి వాళ్ళు అమ్మేశారు. ఇప్పుడు బ్యాంకర్స్ అంతా వీళ్ళని కలబడ్డారు. పొలం ఇప్పుడు మీ పేరు మీద రిజిస్టర్ అయింది కాబట్టి మీరు ఖచ్చితంగా కట్టాలి, లేకపోతే పొలం మేము తీసేసుకుంటామని చెప్తా ఉన్నారు. అవతల వాళ్ళేమో మేము అమ్మేసాం మీరు చూసుకోవాలంటున్నారు. వీళ్ళేమో మేము అసలు వాటిని అవి మాకు ఉన్నట్టు చెప్పలేదు వీళ్ళు అంటారు. పోలీసులేమో మరి దాన్ని ఏమి చేయలేకపోతున్నారు, కాలయాపన చేస్తున్నారు, బ్యాంకు వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారు. లాయర్ దగ్గరికి వెళ్తేనేమో డబ్బులు కట్టని వాళ్ళ దగ్గర పైసా డబ్బులు లేవు. వాళ్ళ నాన్నగారు భయంకరంగా వ్యాధితో చనిపోయారు. దేవుని బిడ్డ ఆ దుఃఖంలో వాళ్ళు ఉన్నారు. అంతేకాదు వాళ్ళ నాన్నగారు చాలా పనులు, సగం కాంట్రాక్ట్ పనులు చేసి సగం పనులు అక్కడే పెట్టేసి చనిపోయాడు. ఆయనకి వ్యాధి వచ్చిన తర్వాత ఆ పనులు పూర్తి చేయలేదు. ఆ కాంట్రాక్ట్స్ మొత్తం వాళ్ళ మీద పడిపోయి, మీరు పనులు చేపిస్తారా లేదా మిగతాయి అని చెప్పేసి కూర్చున్నారు. మిగతా వాళ్ళు, మీ నాన్న మా దగ్గర ఇన్ని లక్షలు తీసుకున్నాడు, అన్ని లక్షలు తీసుకున్నాడు, లక్షల రూపాయలు వాళ్ళ మీద పెట్టేశారు. చూస్తేనేమో పిల్లలు, యవనస్తులు, ఇద్దరు పిల్లలు, తల్లి గుండె బగిలి పేడుస్తున్న పరిస్థితి, చిన్న పిల్లలు, ఇంకొక 2 పిల్లలు ఉన్నారు. సో ఈ విధంగా కుటుంబం అంతా గందరగోళం, నడి సముద్రములో సుడిగాల్లో కొట్టుకొని పోతున్నటువంటి ఒక నావలాగా ఉంది. ఒక దిక్కు లేదు, ఎటు వెళ్తామో తెలియదు, అటువంటి పరిస్థితిలో ఉన్నారు. అయితే అట్లాంటి భయంకర పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుని బిడ్డ దేవుని దగ్గరికి వచ్చారు, కన్నీళ్లు గార్చారు. మామూలుగా కాదు అసలు. ఉదయకాల ప్రార్థనకు వస్తారు, మరి ఆన్లైన్ ప్రేయర్కి వస్తారు, ఒక్కటి కూడా మిస్ చేయరు. సండే ఆరాధనకు అందరికంటే ముందు వచ్చి కూర్చుంటారు. ఈ విధంగా చక్కగా మరి వాళ్ళకు ఉన్న దాంట్లో ఖచ్చితంగా టెన్షన్గా దశం భాగం ఇస్తారు వాళ్ళు. సో ఈ విధంగా వాళ్ళు చేసిన దాన్ని బట్టి చూస్తే వాళ్ళ పొలం మీద లోన్ తీర్చేశాడు దేవుడు, ఇంటి మీద లోన్ తీర్చేశాడు. మరి కాంట్రాక్ట్ పనులు మొత్తం ఆ అబ్బాయి ఒంటి చేతి నిలబడి రాసి పని చేపించేశాడు మొత్తం. కరెక్ట్గా పనులన్నీ ఫినిష్ అయిన రోజునే వాడికి జాబ్కి కాల్ లెటర్ వచ్చింది. ప్రైస్ రాడాలి హల్లెలూయా. అంతకుముందు అప్పులు చేసుకొని పిల్లలకు భోజనం పెట్టడానికి కూడా లేక ఎంత భయంకరం అయిపోయింది వాళ్ళ పరిస్థితి. అప్పులు చేసుకొని తింటూ ఉండేవాడు. అయితే అటువంటి క్రిటికల్ కండిషన్స్లో దేవుని బిడ్డ వాళ్ళు బ్రతుకుతున్నప్పుడు దేవుని కాళ్ళు పట్టుకున్నారు. బాబా అద్భుతం చేయండి, మీరు తప్ప ఇంకెవరు లేరయ్యా, ఇక మేము ఎవరిని అప్పడగలేం, మేమేం చేయలేం, పలానా వాళ్ళకి మేము తీర్చలేం. ఒక ఇల్లు ఉంది, అది అమ్మాలనుకుంటున్నారు.
కానీ ఆ ఇంటికి ఎవరు వచ్చినా కానీ కొనుక్కోవట్లేదు, మంచి రేటు చెప్పట్లేదు, సగం తగ్గిస్తున్నారు. కానీ దేవుని కృప వల్ల ఆ ఇల్లు వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువగానే మరి అమ్ముడు పోవటం జరిగింది. ప్రైస్ రాడాలి హల్లెలూయా. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డ, ఆ రోజున ఇంటర్వ్యూకి వెళ్ళాల్సిన రోజు వచ్చినప్పుడు వాడు పర్సు పోగొట్టుకున్నాడు. టికెట్ బుక్ చేసుకోవడానికి ఫోన్ అయితే చేశాడు కానీ టికెట్ బుక్ చేసుకోలేదు. ఈ లోపల పర్సు కింద పడిపోయింది, ఎక్కడ పడిపోయింది తెలియదు. ఎత్తికాడు ఏడ్చుకున్నాడు. అయ్యో నాకు రాక ఒక ఉద్యోగం వస్తే బెంగళూరు పోవటానికి కూడా ఇప్పుడు టికెట్ కొనుక్కొని డబ్బులు లేవు, సర్లే దేవా నీ చిత్తం అని చెప్పేసి అనుకుంటా ఉన్నాడు. ఇక ఒక గంట సేపట్లో వెళ్ళాలి. బస్సు వాళ్ళే ఫోన్ చేశారు, బ్రదర్ మీరు పలానా టైంలో ఫోన్ చేశారు, మరి బస్సు టికెట్ తీసుకోలేదు, మీరు ఏంటి తీసుకుంటారా లేదా? కానీ ఆయన చెప్పాడు, లేదు బాబు నాకు ఇట్ట డబ్బు పోయింది, పర్స్ పోయింది, దాంట్లోనే అన్ని ఏటీఎం కార్డ్స్ అన్ని దాంట్లోనే ఉన్నాయి, మరి పరిస్థితి బాగాలేదని చెప్పినప్పుడు లేదు మేము టికెట్ బుక్ చేస్తాం, మీరు వచ్చేసి ఎక్కేసిన తర్వాత తీసుకుంటామని చెప్పారు. అసలు ఎంత మిరాకల్ అంటే, ఏ బస్సులోనే కనీసం టికెట్ లేకపోతే ఎక్కనివ్వరు మనల్ని, టికెట్ చూపిస్తేనే ఎక్కనిస్తారు. అటువంటి పరిస్థితి వాళ్ళు టాలీ చేసుకుని అప్పుడే మనం కూర్చొని ఇస్తారు. కాబట్టి వాళ్ళు టికెట్ బుక్ చేసి ఈ అబ్బాయిని పంపించి తీసుకొని పోయి అక్కడ ఇంటర్వ్యూ తీసుకొని పోయి ఇంటికి పోయిన తర్వాత అక్కడ జాబ్ కన్ఫర్మ్ అయిపోయింది. అద్భుతంగా వాడికి జాబ్ వచ్చింది, సాఫ్ట్వేర్గా పనిచేస్తాడు, వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంట్లో చూసుకుంటా, కుటుంబాన్ని కాసుకుంటా, కుటుంబానికి కాస్త అన్నీ చూసుకుంటూ ఇంట్లోనే జాబ్ చేస్తే దేవుడు ఆ జాబుని దేవుడు ఇచ్చాడు. ప్రైస్ హల్లెలూయా హల్లెలూయా. అంతేకాదు చాలాసార్లు ఒత్తిడి వచ్చింది, నువ్వు వెళ్ళి బెంగళూరు వచ్చేయాలి, ఆఫీస్కి వచ్చేయాలి, చూస్తే ఇంట్లో వాళ్ళు చూసుకోవడం కష్టమైపోతుంది, తండ్రి లేడు, ఇల్లంతా వాళ్ళ చెల్లెల్ని వాళ్ళ పిల్లల్ని తర్వాత వచ్చేసి వాళ్ళ తల్లిగా అందరూ చూసుకోవాలి, ఎట్లా దేవుడా ప్రభువా అనుకుంటా ఉంటే అతన్ని మాత్రం వర్క్ ఫ్రమ్ హోమ్ అనే పెట్టి అప్పటి నుంచి ఇప్పటిదాకా జస్ట్ ఎప్పుడైనా వెళ్ళి ఆఫీస్లో చూసేసి వస్తాడు అంతే తప్ప మరి ఒత్తిడి లేకుండా దేవుడు చేశాడు. చెప్తున్నా ఎందుకు ఇన్ని మిరాకల్స్ దేవుడు 1 by 1 ఒక కుటుంబం కన్నీరు గారిస్తే ఇన్ని లక్షల రూపాయలు అస్సలు 10 సంవత్సరాల నుంచి వసూలు కానటువంటి లక్షల రూపాయల లోన్స్ అన్నీ కూడా దేవుడు క్లారిఫై చేసేసి ఎన్నో సమస్యలు దాటించి వాళ్ళ తల్లిగారికి భయంకరమైనటువంటి స్కిన్ ఎలర్జీ ఉంది, దేవుడు అద్భుతంగా స్వస్థపరిచి అసలు 1 2 ఎన్ని మిరాకిల్స్ ఆ ఇంట్లో. కానీ అదే చర్చికి 20 సంవత్సరాల నుంచి వచ్చినాడు, నేను స్టార్టింగ్ డేస్లో వచ్చినప్పుడు నుంచి ఉన్నోళ్ళు ఉన్నారు, అదే గుడిసె, అదే ఇల్లు, అదే దుప్పటి, అదే మంచం, అదే కంచం ఉన్నోళ్ళు ఇప్పటికీ ఉన్నారు. కారణం ఏంటి అంటే ప్రియ దేవుని బిడ్డ, వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఆదివారం ఏదైనా మంచి పని దొరికితే వెళ్ళిపోతారు, ఒక 500 ఎవరైనా ఎక్కువ ఇస్తారంటే వెళ్ళిపోతారు, రారు, 4 రోజులు కనపడరు, 3 వారాలు చర్చికి వస్తే 3 నెలలు చర్చిలో కనపడరు. ఎప్పుడు చూసినా ఏ సమస్యలు, ఏ కష్టాలు, ఎప్పుడు చూస్తే అవే బాధలు చెప్తూ ఉంటారు. నేను చెప్పాను, నేనేమీ తీర్చలేను, మీరు మీ అంతటి మీరు వచ్చి మీరు దేని చోట్న దాగుకున్నారో దాంట్లోంచి బయటికి రావాలి. ఇక్కడ గిద్యోను కూడా దేవుడు పిలుస్తున్నాడు. దేవుని దూత అక్కడికి వచ్చి కూర్చొని, పరాక్రమం గల బలాఢ్యుడా, నీకు పరాక్రమం ఉంది, బలం ఉంది, శక్తి ఉంది, సామర్థ్యం ఉంది, కానీ నువ్వు దాక్కున్నావు, అక్కడ గానుగు చాటున దాక్కున్నావు, రా బయటికి, నీకు ఆధారం అది అనుకొని, అది నిన్ను కాపాడుతుంది అనుకొని, అది నిన్ను సంరక్షిస్తుంది అనుకొని దాని చాటునున్నావు. చాలాసార్లు మనం అనుకోండి ఉద్యోగం కాపాడుతుంది, వ్యాపారం కాపాడుతుంది, లేకపోతే పలానోళ్ళు కాపాడతారు, పలానోళ్ళకి నాయకుడు కాపాడతాడు, పలానా పార్టీ కాపాడుతుంది, పలానా అధికారులు కాపాడతారు. ఎవ్వరు కాపాడరు. నేను చెప్తున్నాను, ప్రపంచంలో మన ప్రాణాన్ని మన జీవితాన్ని కాపాడేవాళ్ళు ఎవ్వరు లేరు. దేవుని బిడ్డ, ఆ మధ్య ఒక పెద్ద ర్యాంక్ ఉన్నటువంటి ఆఫీసర్ పారిపోయాడు, ఉద్యోగం వదిలిపెట్టి పారిపోయేసరికి కాస్త ఆశ్చర్యం అయిపోయింది. అంత పెద్ద హై ర్యాంక్ ఉన్న ఆఫీసర్ పారిపోయాడు. బాధ నాకు అనిపించింది, అసలు వీళ్ళు ఇంత పెద్ద హై ర్యాంకులు ఉన్న వాళ్ళకి దిక్కు లేకుండా పారిపోతే వీళ్ళ కోసం పోయి ప్రభువా మా ప్రాణాలు కాపాడండి అయ్యా అధికారి అంటే వాళ్ళు మనకు ప్రాణాలు కాపాడగలుగుతారా? దేవుడు తప్ప ఎవ్వరు మనల్ని కాపాడలేరు. అది చూసిన తర్వాత నాకు అసలు ఉన్న విశ్వాసం కూడా పోయింది మనుషుల మీద. పలానా దగ్గర పోయి కంప్లైంట్ ఇస్తే మనకేదో వస్తుందంటే నెవ్వర్. కనుక కాపాడే దేవుడు 100% దేవుని మీద ఉన్నప్పుడు, అనుకుని ఉన్నప్పుడు దేవుని బిడ్డ ఆయన ఏ కీడులోనికి ప్రవేశించకుండా ఆయన నిన్ను కాపాడుతాడు. ప్రైజ్ హల్లెలూయా హల్లెలూయా. సో అందుకే దేవుని బిడ్డ, ఈ రోజున ఆ యొక్క గానుగు చాటు నుంచి నువ్వు దేని మీద ఆధారపడి పలాంది కాపాడుతుంది, నన్ను పలాంది రక్షిస్తుంది, పలాంది ఆశీర్వదిస్తుంది, పలానా ఉద్యోగం ఆశీర్వదిస్తుంది, పలానా వ్యాపారం ఆశీర్వదిస్తుంది అని చెప్పేసి దేవుని కూడా వదిలేసి బిజీ అయిపోయి కనీసం మోకరించే టైం లేకుండా, బైబిల్ చదివే టైం లేకుండా, చర్చికి వచ్చి ఒక కూర్చునే టైం లేకుండా, ప్రశాంతంగా దేవునితో బ్రతికిచ్చిన దేవుడితో బ్రతకడం ఎట్లా నేర్చుకుంటున్నాం మనం. కానీ బ్రతికిచ్చిన దేవుడు
బ్రతికించగలిగినటువంటి దేవుడిని పక్కన పెట్టి నేను బ్రతుకుతాను పలాంది బ్రతికిస్తుందని చెప్పేసి పరిగెత్తుతున్నాం మనం. అక్కడే ఉన్నాం. ఎదుగు బొదుగు లేదు జీవితంలో, నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. చాలాసార్లు ప్రియ దేవుని బిడ్డ బంగారం కొనుక్కుంటున్నాం కానీ నెమ్మది లేదు, ఇల్లు కట్టుకుంటున్నాం కానీ సంతోషంగా బ్రతకలేకపోతున్నాం. కుటుంబాలు ఎంత దారుణంగా అయిపోతున్నాయి చాలాసార్లు. అందుకే దేవుడు లేని ఇంట్లో ఉండొద్దు. లోకములో మరి ఆధారంగా కనపడుతున్న కొన్నిటి వైపు నువ్వు దాగుకోవద్దు సహోదరుడా. దాగుకుంటే జీవితం అంతా కూడా ఎట్లయిపోద్ది అంటే నువ్వు ఎంత వెతికినా అతను దాగుచోటు కనబడదు. కనుక ఈరోజున నువ్వు పరాక్రమం కలిగినటువంటి శక్తిమంతుడు ఉన్నటువంటి దేవుని వెంబడించినప్పుడు ఆయన పరాక్రమం నీకు రాబోతుంది, ఆయన శక్తి నీకు రాబోతుంది, ఆయన బలం నీకు రాబోతుంది, ఆయన సామర్థ్యం నీకు రాబోతుంది. ఆయన నిన్ను కాపాడబోతున్నాడు, ఆయన నిలబెట్టబోతున్నాడు. నువ్వు కాపాడడానికి దాని వెనకాల దాక్కుని ఉంటావు. కానీ దేవుడిని నేను చేయాలని ఆశిస్తున్నాడంటే కాపాడే వ్యక్తిగా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎవరి దగ్గరికి పోతే ఇస్తారని చేయి చాపుకొని నువ్వు వెళ్తున్నావు తప్ప దేవుడు అంటున్నాడు నేను ఇచ్చే వ్యక్తిగా, పై వ్యక్తిగా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరో ఆధారంగా ఉండాలని నువ్వు వెళ్తున్నావు తప్ప దేవుడు నిన్ను అనేకులకు ఆధారంగా చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నువ్వు ఆధారంగా ఉండాలని ఎవరినో అనుకుంటున్నావు, నిన్ను ఆధారం చేయాలని దేవుడు అనుకుంటున్నాడు. ఎవరో ఇస్తే చేయి చాపాలని నువ్వు అనుకుంటున్నావు, నిన్నే పై చేయగా ఇచ్చే వ్యక్తిగా చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఎవరో నీకు హెడ్గా ఉండాలి నువ్వు అనుకుంటున్నావు, పలానా నాకు హెడ్ అనుకుంటున్నావు. కానీ దేవుడు నిన్నేమనుకుంటున్నాడు అంటే నిన్ను హెడ్గా చేసి, పైవానిగా చేసి నిలబెట్టాలి దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అది దేవుని ప్లాన్ అండ్ పర్పస్. నీకున్న ప్లాన్ వేరు, నీ పట్ల దేవునికి ఉన్న ప్లాన్ వేరు. నీ పట్ల నీకున్న కళ వేరు, నీ పట్ల దేవునికి ఉన్న కళ వేరు. అందుకే ప్రియ దేవుని బిడ్డ, దేవునికి నీకు మధ్య ఎప్పుడు పోరాటం జరుగుతూనే ఉంటుంది. నువ్వు దేవుని అర్థం చేసుకోకుండా చాలాసార్లు పరిగెత్తుతూనే ఉంటావు. కానీ దేవుడు కన్నీళ్ళు పెట్టుకుంటూనే ఉంటాడు, ఎప్పుడు తెలుసుకుంటాడు రా నాయన అని చెప్పేసి. కనుక ప్రియ దేవుని బిడ్డ, దేవుడు పిలుస్తున్నాడు, గిద్యోన్ ఎంతకాలం నిట్టూర్పులో ఎదుగు బదులు జీవితం ఎంతకాలం, దేవుడు ఎక్కడని ప్రశ్నించే ఎంతకాలం నీ జీవితం ఈ విధంగా. కమ్అవుట్, రా, గానుగు చాటు నుంచి బయటికి రా. ఇదిగో నేనేం చేయబోతున్నాను తెలుసా, నిన్ను అనేకులు రక్షించేటువంటి నాయకుడిగా చేయబోతున్నాను, యుద్ధ శూరుడిగా చేయబోతున్నాను. దేవుని శక్తికి వారసుడిగా, దేవుని మహత్కార్యాలు ఎక్కడ అడుగుతున్నా నిన్నే మహత్కార్యంగా చేయబోతున్నాను. నీ ద్వారానే, నీ హస్తము ద్వారానే నేను మహత్కార్యాలు చేయించబోతున్నాను, అద్భుత కార్యాలు చేయించబోతున్నాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎక్కడా అని ప్రశ్నిస్తున్నటువంటి నీ చేతిని అద్భుతమైనటువంటి చేతిగా, నీ జీవితాన్ని అనేక శత్రువుల పారదోల జీవితంగా, నీ బ్రతుకునే అనేకులకు ఆదరణగా, కొట్టబడుతున్న ప్రజలకు ఆదరణగా, దిక్కులేని ప్రజలకు ఆదరణగా నిలబెట్టబోతున్నాను ఒక న్యాయాధిపతిగా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. తర్వాత మన గిద్యోను జీవితాన్ని చూస్తే దేవుని బిడ్డ, దేవుడి మిరాకల్స్ ఎక్కడ, దేవుడి అద్భుత కార్యాలు ఎక్కడ, మా పితరుల దేవుడు ఎక్కడ అడిగినటువంటి గిద్యోను అదే దేవుని శక్తికి వారసుడిగా మారి శత్రువులు, చుట్టుముట్టినటువంటి శత్రువులందరినీ పారదోలి వారితో యుద్ధం చేసి 40 సంవత్సరాల దేశం నెమ్మది ఇచ్చాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో గానుగు చాటును బ్రతుకుతున్నావేమో, గాను నన్ను బ్రతికిస్తుంది, పలాని గానుగు నన్ను బ్రతికిస్తుంది. నువ్వు ఎదుగు బదుగులకు అక్కడే తిరుగుతావు, అక్కడే తిరుగుతావు, అక్కడే తిరుగుతావు. నీకు దేవుని కృప రావాలి బ్రదర్, ప్రియ తల్లి, నీకు దేవుని కృప రావాలి. నువ్వు హెచ్చించబడాలంటే దేవుని కృప నీకు రావాలి, దేవుడి తలుపులు తెరవాలి. ఆయన తెలిసినంత ఉన్నతమైన తలుపులు ఇంకెవరికి తెలియదు నీ జీవితంలో. ఆయనకు తెలిసినటువంటి ఉన్నతమైన తలుపులు ఇంకెవరికి తెలియదు. కాబట్టి ఆ తలుపుల కోసం, ఆయన తెరిచే తలుపుల కోసం నువ్వు ఎదురు చూడాలి తప్ప నువ్వు తెరిచే తలుపులన్నీ ఇవాళ తెరవబడతాయి, ఇవాళ బాగున్నట్టే ఉంటే రేపటి మూయబడతాయి. మన ఎదుటిన్న వ్యక్తులు, మనం కోరుకున్న వ్యక్తులు మనకి కొంతకాలం బాగానే ఉంటారు, ఆ తర్వాత వాళ్ళకి మనకి పడదు. ఇంకా ఎంత స్ట్రాంగ్ బాండ్ ఉంటుందో ఆ తర్వాత అంతకంటే విభేదించుకుంటాం, అంతకంటే అసహించుకుంటారు ఒకరినొకరు చూసి. అందుకే చెప్తున్న ఈ రోజున మనకు దేవుడిచ్చే మనుషులు కావాలి, దేవుడు తెరిచే తలుపులు కావాలి, దేవుడిచ్చే దారులు కావాలి, దేవుడు తెలిసినటువంటి మార్గాలు కావాలి మనకు. అందుకే అడగండి, నేను ఏ మార్గంలో వెళ్ళాలి ప్రభువా? నీ చిత్తానుసారమైనది ప్రతి తలుపు తెరవబడాలి. నీ చిత్తం లేనిది ఏది నా ఎదుట తెరవబడకూడదు. నీ చిత్తం లేని మనుషులు ఎవరు నా జీవితంలో రాకూడదు. నీ చిత్తం లేని మనుషులు ఎవరు నా బ్రతుకులో ఉండకూడదు ప్రభువా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నేను దేని చాటున దాగుకోకూడదు, ఒక ఉద్యోగం చాటును, ఒక వ్యాపారం చాటును ప్రభు, ఒక వ్యక్తుల చాటును, నీకు కనబడకుండా, నీ వద్దకు రాకుండా, నీకు అడ్డుబండగా ఏ మనిషిని పెట్టకూడదు ప్రభువా. నీ శక్తి చూడకుండా ప్రభు, నేను దేని చాటున, అది ఎంత నాకు ఆహారం పెట్టేదైనా, నాకెంత ఆదుకునేదైనా, నాకెంత ప్రొటెక్షన్ ఉన్నట్టుగా కనిపించేదైనా, నాకు శాశ్వతమైన ప్రొటెక్షన్ నువ్వు కావాలి తప్ప ఈ తాత్కాలికమైన ప్రొటెక్షన్స్ కాదు ప్రభు, తాత్కాలికమైన జీవితాలు కాదు ప్రభు అని చెప్పేసి ఈరోజు నువ్వు అనుకుంటే దేవుడు నడిపించబోతూ ఉన్నాడు, అద్భుతం చేయబోతున్నాడు, ఆశ్చర్యకాన్ని చేయబోతున్నాడు. గుడ్డి భర్తమ ఎంతకాలం ఉన్నాడు తెలుసా? అక్కడ పుట్టినప్పటి నుంచి అక్కడే ఎదుగు బొదుగు లేకుండా, ఏమీ సంపాదించకుండా
అలాగే మిగిలిపోయాడు. అతని జీవితం అలాగే మిగిలిపోయింది. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు వచ్చిన తర్వాత, దేవుని నీడలోకి వచ్చిన తర్వాత అతని కనుదృష్టి కళ్ళు తెరవబడ్డాయి. నడవటం ప్రారంభించాడు. యేసుని వెంబడించడం ప్రారంభించాడు. గొప్ప సాక్షిగా మారడం ప్రారంభించాడు. అనేకలు చూసినప్పుడు ఇతని గుడ్డి వర్తమే కాదా, ఎంత అద్భుతంగా ఎలా నడవగలుగుతున్నాడు, ఇతని కళ్ళు ఎలా వచ్చాయి, అందరికి ఒక వేడుకగా మారిపోయాడు. ఈరోజు మన జీవితాన్ని కూడా దేవుని ఆశ్రయించినప్పుడు, దేవుని వెనక ఉన్నప్పుడు, ప్రియ దేవుని బిడ్డ ఆయన చాటును ఉన్నప్పుడు ప్రపంచమంతట్లోకి ప్రియ దేవుని బట్టి నువ్వు వేడుకగా మారబోతున్నావు, అద్భుతకరంగా మారబోతున్నావు, ఆశ్చర్యకరంగా ప్రభు నేను చేయబోతూ ఉన్నాడు, సమాధానంగా ప్రభు చేయబోతూ ఉన్నాడు. అందరూ అందుకు ఈ రోజున ప్రభువా నేను నీ చాటును ఉంటా, ఉద్యోగాన్ని ఆధారం చేసుకుని నేను విడిచిపెట్టను ప్రభు, లోకలంటువంటి ఆధారాలను పెట్టుకుని ప్రభువా వాటి చాటు నుండి ఇవే నన్ను బ్రతికిస్తాయి, ఇవి నన్ను కాపాడతాయి అని చెప్పేసి వాటి చాటును దాగుకొని నీ యొక్క శాశ్వతమైనటువంటి ప్రణాళికను, నీ శాశ్వతమైనటువంటి ఆధారాన్ని, నీ శాశ్వతమైన ఆధారాన్ని, ఆశ్రయాన్ని నేను కోల్పోను ప్రభువా అని చెప్పి చెబుదాం. ప్రార్థన చేసుకుంటాం. ఈరోజు మంచి తీర్మానం చేసుకుంటాం. నీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాం. ఏంటో తెలుసా, ఇంతకాలం పని చేస్తున్నావు, కష్టపడుతున్నావు, శ్రమ పడుతున్నావు, కానీ ప్రియ దేవుని బిడ్డ అది నీకు ఆధారం ఇవ్వలేదు. ఈరోజు ఏ పనిని నమ్ముకున్నావో, ఏ వ్యక్తిని నమ్ముకున్నావో వారి దగ్గర నుంచే నీకు వెన్నుపోటు వచ్చింది, వారి దగ్గర నుంచే నీకు దుఃఖం వచ్చింది, వారి దగ్గర నుంచే త్రోసివేత, వెలివేత వచ్చింది. ఆ ఉద్యోగం నుంచి నువ్వు కష్టపడుతున్నావు, శ్రమ పడుతున్నావు, కానీ ఉద్యోగం చేసావు కానీ చిల్లు సంచులు వేసినట్టు అయిపోతూ ఉన్నది. మనుషులు నిన్ను మోసం చేశారు. నీకోసం ప్రార్థన చేయబోతూ ఉన్నాను. గిద్యోని వల్ల దాగుకొని ఉన్నావా, నా ఉద్యోగం నాకు గొప్పదలే, ఇది నన్ను కాపాడుతుంది, నాకేంటి పెన్షన్ వస్తుంది, నాకేంటి రిటైర్ అయినా కానీ డబ్బులు వస్తాయి, నాకేంటి మంచి జీతం వస్తుంది. నెవ్వర్. నాకు తెలిసిన అక్కున్న టీచర్ 1,50,000 జీతం వస్తుంది ఆమెకి. ప్రదేగుని నా తెలిసిన ఒక ప్రొఫెసర్ ఉన్నారు, దాదాపుగా 2 లక్షల జీతం వస్తుంది వాళ్ళకి. కానీ ఇంటికి ప్రదేగుని బట్టి మీరు నమ్మండి 10,000 కంటే ఎక్కువ రాదు. ఎందుకో తెలుసా, వాళ్ళ ఆయన అక్కడ వ్యాపారం, ఇక్కడ వ్యాపారం, అక్కడ వ్యాపారం అని చెప్పేసి లోన్లు పెట్టిచ్చేసి ఆమె దగ్గర నుంచి వాళ్ళ దగ్గర అప్పులు తెచ్చి, వీళ్ళ దగ్గర అప్పులు తెచ్చి ఏదో బిజినెస్లు పెట్టేసేసి మొత్తం వాళ్ళకు వారి వచ్చిన జీతం అంతా అట్లా అకౌంట్లో పడటం ఆలస్యం, అందరి అకౌంట్లోకి వెళ్ళిపోతుంది. అది అట్లా రాయించుకున్నారు వాళ్ళు. ప్రదేవుని బిడ్డ 2 లక్షలు వచ్చినా సరే ఇంటికి వచ్చారు 10,000 కూడా రావట్లేదు. బాధ, దుఃఖం, ఇల్లంతా దరిద్రం వేలాడుతూ ఉంది, కన్నీళ్ళు. అందరూ అనుకుంటా నీకేంటమ్మా పెద్ద ప్రొఫెసర్వి, నీకేంటమ్మా. అవునమ్మా నాకేంటి, ఇంటికి వస్తే నాకేంటో నాకు తెలుస్తుంది. దుఃఖం, బాధ. అందుకని ప్రియ దేవుని బిడ్డ ఇలా కాదు, మనం దేవుని మీద ఆధారపడదాం. ఈ రోజున మన గానుగు, మన ఉద్యోగం, మన వ్యాపారం మనకు ఆధారం అయితే ఎదుగు బొదుగు లేదు. నీ జీవితం ఎప్పుడు అక్కడే ఉంటుంది, అక్కడే తిరుగాడుతూనే ఉంటావు, ప్రయాసపడుతూనే ఉంటావు, కష్టపడుతూనే ఉంటావు, తిరుగుతూనే ఉంటావు, కానీ లైఫ్లో ఎక్కడ కూడా సంతోషం, సమాధానం ఉండదు. కానీ దేవుని దగ్గర ఆయన చాటున దాగుకు ఆయన నిలబెట్టబోతున్నాడు, ఆయన గొప్ప చేయబోతున్నాడు. ఊహకందని తలుపులు. ఒక గానుగు చాటును కూర్చున్న వ్యక్తి ఎప్పుడు నిట్టూర్చునే ఉంటాడు, కానీ దేవుని శక్తిలోకి వచ్చిన వ్యక్తి, దేవుని పిలుపు విని బయటకు వచ్చిన వ్యక్తి ఎలా ఉంటాడు తెలుసా, న్యాయాధిపతిగా, అందరికంటే పైవాడిగా, యుద్ధ శూరుడిగా, సమస్యలకు పై ఉన్నవాడిగా, సమస్య నుంచి భయపడుతున్నటువంటి అనుభవం నుంచి సమస్యలకే సమస్యగా, కష్టాలకే కష్టంగా, ప్రైస్తాడు. హల్లెలూయా. శత్రువులకే దడబుట్టించేవానిగా మార్చబడిపోయాడు. అంత గొప్ప శక్తి ఇచ్చాడు దేవుడు. ఈరోజు మనం కూడా అలాగే మారుదాం. నేను చూస్తే భయానికే భయం రావాలి, కష్టానికే కష్టం కలగాలి, ఓటమికే వణుకు పుట్టాలని చూస్తే అట్లా చేస్తాడు దేవుడిని జీవితాన్ని. ప్రార్థన చేసుకుంటాం అందరి తలలు వంచి. లార్డ్ జీసస్ హల్లెలూయా. నీకోసం ప్రార్థన చేయబోతాను సహోదరుడా. నోరు తెరు ప్రభుని అడుగు. ఈ రోజున మౌనంగా ఉండి వెళ్ళిపోతే నీకోసం కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్న చేతిని, దేవుని హస్తాన్ని నువ్వు జారవించుకుంటావు, ఈ రోజున పోగొట్టుకుంటావు. ఈ రోజున వద్దు ప్రభువా, నా కోసం కార్యం చేయడానికి రండి ప్రభువా, నా కోసం ఏ కార్యం చేయబోతున్నావు, నా కోసం ఏ అద్భుతం చేయబోతున్నావు, నా కోసం ఏ ఆశ్చర్యం చేయబోతున్నావు, నా కోసం ఏ శక్తిగల కార్యం చేయబోతున్నావు. అయ్యా మీరు చెయ్యండి అయ్యా. దేవుడెక్కడా అనేక సార్లు ప్రభువా సణికి గోణికి ప్రభువా శాపాల వెంబడి శాపాలు తెచ్చుకొని అక్కడే మునిగిపోతున్నానయ్యా. అయ్యా నన్ను విడిపించయ్యా. గిద్యోను విమోచించిన దేవుడా, గిద్యోనికి విడుదలిచ్చిన దేవుడా, భర్తమైన నడిపించిన దేవుడా, వెలుగుతో తేజస్తో అతని ముఖాన్ని నింపిన దేవుడా, ఇప్పుడే రండి నా జీవితంలో, రండి నా బ్రతుకులో, రండి ప్రభువా, ఆశ్చర్య కార్యాలు చేయండి తండ్రి. చెబుదామా ఈ రోజున మనం అందరం నోరు తెరిచి, యేసయ్యా. ఎంతమంది నోరు తెరిచి అడుగుతున్నారు ప్రభువా, ఎంతమంది ప్రభువా గోజాడుతున్నారు తండ్రి.
కష్టాల్లో శ్రమల్లో వడ్డీలు కట్టలేక, ఉన్న ఉద్యోగం వచ్చే జీతం చాలక, వ్యాపారం వచ్చే డబ్బులు చాలక ఎంతమంది నలిగిపోతున్నారయ్యా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఒక్కసారి బిడ్డలు నిలబెట్టండి తండ్రి, మీరు ఆదుకోండి తండ్రి, ఆశీర్వదించండి తండ్రి, అద్భుతం చేయండి తండ్రి. గ్లోరీ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవా, పరిశుద్ధాత్మదేవ రండయ్యా, రండయ్యా. యేసయ్యా, ఇక మెట్టి ఈ పిల్లలెవరు, మీ బిడ్డలెవరు కూడా గానుగు చాటున ఉండకూడదు ప్రభువా, నీకు మరుగై ఉండకూడదు నాయన ప్రభువా, నీకు దూరమై ఉండకూడదు తండ్రి. మీకు దూరమై మేమేమీ చేయలేం, మీకు దూరమై బ్రతకలేము తండ్రి, మీకు దూరమై జీవించలేము తండ్రి. మీ సన్నిధి మాకు తోడుగా రావాలయ్యా, మీరు రావాలయ్యా. కృపతో నింపండి అయ్యా, బలముతో నింపండి ప్రభువా, జీవముతో నింపండి ప్రభువా, ధైర్యముతో నింపండి తండ్రి, అభిషేకముతో నింపండి తండ్రి, ఆశీర్వాదముతో నింపండి నాయన. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవ, పరిశుద్ధాత్మదేవ, శక్తిమంతుడ రండయ్యా, అభిషక్తుడ రండయ్యా, ఆధారమైన దేవ రండయ్యా. మీ కృప చేత నడిపించి బలపరిస్తే పచ్చడయ్యా. మీ మహిమతో జీవంతో నింపండి అయ్యా, ఆత్మతో నింపండి తండ్రి. మీ కృపా కరుణ దయచేయమని, సహాయం చేయమని, మీరు అభిషేకించమని అడుగుతున్నాము తండ్రి. హోలీ స్పిరిట్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవ రండి నాయన, పరలోకపు తండ్రి అయ్యా, ప్రతి ఒక్కరి జీవితం అద్భుతం చేయండి తండ్రి, ఆశ్చర్య కార్యం నడిపించండి తండ్రి. శక్తితో నింపండి ప్రభువా, జీవముతో నింపండి ప్రభువా, ధైర్యంతో నింపండి ప్రభువా. మీ కృపా కరుణ నడిపించి బలపరిస్తే పచ్చమని, మీరు ఆశ్రయించి అద్భుతం చేయమని, దయ చూపించమని. ఇప్పుడే తను నాయన ఆకాశపు తలుపులు తెరచి నాయన ప్రతి ఒక్కరి ఆశను మీ గుప్పిలిలోంచి తీర్చమని, నడిపించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. అత్యధికంగా దీవించి ఆశీర్వదించి బహోన్నతుని చాటున మిమ్మల్ని నిలిపి తన కృపలో మిమ్మల్ని వెలిగించి గొప్ప చేసి ఆస్వాదించునుగాక. ఊహకందని మేలుల తలుపులు తెరచునుగాక. ఎన్నడూ చూడని రాజ్య మార్గాల్లో మీ పాదములను నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రయత్న ద్వారములు ఎల్ల వేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు రండి, మీ దుఃఖ దినములు